ఈ వీడియో మా నాన్న చూస్తే మాత్రం చక్కేస్తాడు. వేసుకో నా పోలీస్ కేసు వేసుకో. నా పేరు కళ్యాణ్, సరేనా? యూట్యూబ్ ఛానల్ పేరు టైం పాస్ సినిమా అని ఉంటుంది. దీంట్లో ఎక్కిచ్చేసినామంటే ఇంటికే ఇక డైరెక్ట్. ఇగో వీళ్ళిద్దరికిద్దరు సిగ్గు పడుతుర్రు వీడియో తీస్తున్నా అని. గైస్, ఇంటికి వెళ్ళే దారిలో బండి ఆగిపోయింది. ఏం చేస్తారు ఇద్దరు? ఈయన ఫోన్ మాట్లాడుతుండు, ఆయన ఓనర్, మెయిన్ ఓనర్ ఆయన ఫోన్ మాట్లాడుతుండు. సౌండ్ ఇంకేమో సెటప్ చేయలేరు. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్. ఎలా ఉన్నారు అందరు? హోప్ యూ ఆల్ గుడ్. అందరికీ ముందుగా హ్యాపీ కృష్ణ జన్మాష్టమి గైస్. సో ఈరోజు వచ్చేసి ఒక ప్రైవేట్ ఈవెంట్కి వెళ్తున్నాం. అది మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఉంది గైస్. చూద్దాం ఏముంటుంది, ఎట్లుంటుంది అనేది. జస్ట్ బ్యాచిలర్ పార్టీ అంట, అది చూద్దాం. సో గైస్, వచ్చేసినాం లొకేషన్ దగ్గరికి. ఇంకా 1 కిలోమీటర్లో వచ్చేస్తుంది. సో గైస్ చూడండి, ఫామ్ హౌస్కి వచ్చేసినాం ఫైనల్లీ. 43 కిలోమీటర్స్ తర్వాత. ఇంకేం సెటప్ కాలే గైస్. చూడర్రి, సౌండ్ సెటప్ చేయకుండా ఏం చేస్తారు ఇద్దరు? ఈయన ఫోన్ మాట్లాడుతుండు, ఆయన ఓనర్, మెయిన్ ఓనర్ ఆయన ఫోన్ మాట్లాడుతుండు. సౌండ్ ఇంకేమో సెటప్ చేయలేరు. టైం అయిపోయింది. ఏం చేస్తారో ఏమో వీళ్ళు. గైస్ చూడర్రి, సామాన్ దింపి జల్లి సెటప్ చేయరు అంటే. ఇగో ఈయన ఒక ఆయన ఈయన దాంట్లో ఉండు, ఆయన అయితే ఆయన లోకంలో ఆయన్నే ఉండు ఫోన్ మాట్లాడుకుంటా. అయిపోయిందా మాట్లాడు? చెప్పు. దాల్లో मेरा नाम मालूम ना, नाम यूट्यूब चैनल सब देता हूँ डाल लो. उतारा जल्दी जल्दी उतारा सामान. नौकर मंचिया पंजेर स्टिकर बाने వేపించినావా నా? అరే యూట్యూబర్ బాయ్, యూట్యూబ్లో వీడియోలు పెట్టి పైసలు సంపాదిద్దామని చూస్తున్నా. గైస్ చూడండి, సౌండ్ సెటప్ అయిపోయింది. ఇంకా రెయిన్ కవర్ వేసినాము, వాన పన్నికి అవుతుంది అందుకని. సో చూడండి, సౌండ్ పూల్ సైడ్ సెట్ చేసాం అన్నమాట. సౌండ్ పార్టీ వాళ్ళు పూల్ సైడ్ సెట్ చేయండి మంచిగా ఉంటుంది అంటే పూల్ సైడ్ పెట్టినాం సౌండ్. చూడండి, ఈ వెదర్కి పూల్కి మస్తు సెట్ అయిపోయింది గైస్ ఈరోజు. మొత్తం అంకుళ్ళు ఉన్నారు కానీ ఫుల్ జోష్లు ఉన్నారన్నమాట ఈరోజు పార్టీలో అయితే. గైస్ ఈవెంట్ అయితే అయిపోయింది. ఇప్పుడే మా వాళ్ళు ప్యాకప్ చేస్తుర్రు. ఇగో వేసుకో నా పోలీస్ కేసు వేసుకో. నా పేరు కళ్యాణ్, సరేనా? యూట్యూబ్ ఛానల్ పేరు టైం పాస్ సినిమా అని ఉంటుంది. వేసుకో కేసు. చూడరు, ఇప్పుడే అయిపోయింది. అందరు అంకుల్ గారు ఉండే బ్యాచిలర్ మొత్తం ఫుల్ ఎంజాయ్ చేసిర్రు అందరూ. మొత్తం ఖాళీ అయిపోయింది ఇప్పుడు చూడండి.
अरे यूट्यूब पे वीडियोस नहीं बनाना है हाँ? बनाओ, तुम्हारा तुम फिर? बनाओ, हमारे कोई काम करने का को शर्म आ रही है मेरा भी काम है मैं शर्म आ रहा हूँ మాకు హిందీ రాదు తెలుగు వస్తుంది సో చలో గాయస్ ఇంటికి పోయి కలుద్దాం ఇక డైరెక్ట్ ఇది వచ్చేస్తాయి కార్నర్లో. అచ్చా ఇది ముంగల కదా. సారీ. గైస్ మొత్తం ప్యాకింగ్ అయితే అయిపోయింది ఇగో ఈ 2 డబ్బాలు ఉన్నాయి అంతే ఇక దీంట్లో ఎక్కిచ్చేసినామంటే ఇంటికే ఇక డైరెక్ట్ ఇగో వీళ్ళిద్దరికి సిగ్గు పడుతుర్రు వీడియో తీస్తున్నా సిగ్గు పడుతుర్రు వీళ్ళు మా వాళ్ళు. అరే ఏం కాదన్న అలవాటు అయిపోతాయి ఇప్పుడు చలిలో నీకు తెలుస్తుంది. అందుకని జాకెట్ అంత వేసుకున్నా నేను. మంచిగా బండ్లో గరం గరం సో ఇక డైరెక్ట్ బండి తీసి వెళ్దాం ఇక. గైస్ ఇంటికి వెళ్ళే దారిలో బండి ఆగిపోయింది. బాయ్ ఫుల్ దబాయిస్తుంది. సో ఇంటికి వెళ్ళే దారిలో ఇగో మన ఎలక్ట్రిక్ ఆగిపోయింది, ఛార్జింగ్ అయిపోయింది, అందుకని ఆగిపోయింది బండి. నడు టొక్కటో. సో మా తమ్ముడిని కాల్ చేసి పిలిచిన అనమాట టోక్ కోసం. ఇగో ఎంకల కొట్టుబా ఏం చేస్తున్నావు? మా అన్న పరిస్థితి ఏమైతుండే ఏం కాకపోతుండే అన్నకు పిలుస్తుండే. అయితే అసలుకే రాడు. ఏముంది ఒకడు 2-3 ఖాళీకి పడి ఉంటారు, వాళ్ళకి ఫోన్ చేస్తుండే. ఈ టైంలో ఎవరు లేవంటారు బాయ్, అందరు లేవడతారు మనం ఫోన్ చేసి. సో చలో గైస్ ఏం స్లీప్ రా 11:30 అవుతుంటాయి. ఇగో బాయ్ తోపు కొడుతుండు. ఇగో బండి జూమ్ అవుతలేదు. గైస్ చూస్తున్నారు కదా ఇంటికి వెళ్ళి మళ్ళీ కార్ తీసినాం. కార్ ఎందుకంటే ఇంట్లో ఫుడ్ లేదన్నమాట మాకు తిన్నికే. సో నేను మా తమ్ముడు ఇద్దరం వెళ్తున్నాము ఈ టైంకి. టైం చూపిరా? టైం జస్ట్ 1 అవుతుంది. జస్ట్ 1 o'clock. జస్ట్ 1. ఫుడ్ లేదని రాత్రి బయటికి వెళ్తున్నాం తిన్నికే. మన ఓల్డ్ సిటీలో అన్నీ దొరికిపోతాయి ఈ టైంలో. పెట్టేసే ఇంకా పెట్టేసేయి. గైస్ చూసినారు కదా మండి తిన్నికే పోయినాం, కానీ అక్కడ ఈ టైంలో తిన్నికే లేదంట, ఓన్లీ టేక్ అవే ఉండే. సో బిర్యానీ తీసుకొని వచ్చినాం అనమాట. రిటర్న్ ఇంటికి వెళ్తున్నాం. మా బాయ్కి 2 స్పెషల్ తీసుకోమంటే ఒకటి ఫ్యామిలీ ప్యాక్ తీసుకుండు. సరిపోదు కదరా, ఫుల్ ఆకలి మీద ఉన్నాం. ఏడా సరిపోతుంది. నేనైతే కొంచెమే ఆకలి మీద ఉన్నా బాయ్. నేను తింటారా? తిను బాయ్, నువ్వు తిను, నీకేముంది. సో చలో గైస్ ఇంటికి వెళ్ళి తిందాం. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాం. బాయ్ అంటిల్ దెన్ చూస్తూనే ఉండరు. గైస్ ఒక మాట చెప్పాలనుకుంటున్నా. అనుకో, ఇంట్లో తిన్నికే లేకపోతే కార్లు వచ్చి మరి తిన్నికే తీసుకోతున్నాం గైస్. ఇంతకంటే రిచ్ లైఫ్ ఏడుంటది గైస్ చెప్పండి. వీఆర్ లివింగ్ లైఫ్ గైస్. మీరు కూడా ఇట్లా ఎంజాయ్ చేయండి. నేను కాదు, అదే నువ్వే. చూడండి నైట్ 1:30కి మేము బయట తిరుగుతున్నాం కార్లా. ఇంకా తిన్నికే బిర్యానీ తీసుకోవద్దాం. ఈ వీడియో మా నాన్న చూస్తే మాత్రం చక్కేస్తాడు. ఏం కాదు గైస్, మన నాన్ననే తిడుతుంది. నీకు మీ నాన్న, నాకు బాబాయ్. ఏం కాదు, లైట్ గైస్ అదంతా. లైఫ్ ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తారు? రేపు పెళ్ళి అయిపోయినాక పెళ్ళాం వచ్చినాక చేస్తారా? సో మీరు కూడా ఎంజాయ్ చేయండి, బయటికి రండి, నైట్ అవుట్ చేయండి, ఫ్రెండ్స్ తోటి ఉండండి.